వారి 14వ అఖిలాంధ్ర వెంకయ్య స్వామి భక్త సమ్మేళన కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు జిల్లా గాలిపాలెం శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమ పీఠాధిపతి శ్రీహరి స్వామి గారు, అంటే వారిని చిన్న వెంకయ్య స్వామి గారు అంటారు, వారు వచ్చారండి. వారు కొద్దిసేపట్లో మన సభా ప్రాంగణానికి విచ్చేస్తారు. అలాగే రాపూరు మదన్ కుమార్ గారు సుళ్ళూరుపేట నుంచి వారు నిన్న వచ్చారండి. వాసేపట్లో మనకు వినిపిస్తారు. నారాయణ ఆదినారాయణ వారిని మనందరి కర్తాల గొంతులతో వేదిక వద్దకు ఆహ్వానిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. వీరు ఇస్రోలో పనిచేస్తారండి, యువశాస్త్రవేత్త. స్వామివారి గురించి వారు ఇప్పుడు మాట్లాడతారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఏంటి ఇంతే నేర్చుకోండి, ఏముంది ఓం నారాయణ ఆదినారాయణ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి భక్తులకి, అలాగే ఈ సమ్మేళనాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ మందిరం వ్యవస్థాపకులు వైవి రాజస్వామి వారు, అలాగే గోపాల్ బాబా ఆశ్రమ నిర్వాహకులు, అదేవిధంగా సుళ్ళూరుపేట వెంకయ్య స్వామి భక్త బృందము, కడప నుంచి వచ్చిన వెంకయ్య స్వామి భక్త బృందము, ఇక్కడ ఇంతమంది సత్సంగ సభ్యుల్ని తీసుకువచ్చిన నానసాయి గారి సత్సంగ కమిటీకి, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ కలిసాము అంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞ లేకుండా మనం ఇక్కడికి రాలేము. మనం ఎన్నెన్నో పనులు ప్లాన్ చేసుకొని ఉంటాము, కానీ స్వామివారు సమ్మేళనం అనే సాకుతో మనం ఇక్కడ కలిపారు. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎంతోమంది భక్తులు స్వామివారి పట్ల వారికి ఉన్న గొప్ప అనుభవాల్ని, విశ్వాసాన్ని ఎంతో చక్కగా చెప్తున్నారు. వెంకయ్య స్వామి వారు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే. మాకు అంటే ఇక్కడికి సమ్మేళనంకి రావాలి అని మనసులో ఎంతో గాఢంగా ఉన్నప్పటికీ, కానీ పరిస్థితులు అన్నీ అనుకూలించడానికి కొంచెం కష్టమే అనిపించింది. మా వెంకయ్య స్వామి వారి మందిరం సుళ్ళూరుపేటలో కృష్ణయ్య గారు, ఆయన పూజారి, అన్నీ ఆయనే. స్వామివారి లీలల్ని కానీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి గురించి చెప్తారనమాట. అక్కడ నాకు ఏం చేశారంటే, అయ్యా మనం స్వామివారి సమ్మేళనానికి వెళ్ళాలి అని రాజు స్వామివారు, రవికాంత్ గారు ఫోన్ చేశారు. కానీ నేను కొంచెం సందిగ్ధంలో ఉన్నాను, నాకు సెలవు దొరుకుతుందా లేదా అని. కానీ కృష్ణయ్య అంకుల్ మాత్రం మనం వెళ్తున్నాం, ఆయన ఎప్పుడూ అలా అడగలేదు నన్ను. ఖచ్చితంగా మనం వెళ్దామా అన్న ప్రశ్న లేదు, వెళ్తున్నాం అని చెప్పేశారనమాట. కాబట్టి ఇంక ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని స్వామివారి ఆజ్ఞగా వచ్చాను. కానీ ఆయన ఆజ్ఞ లేనిది రాలేము. ఎందుకంటే పిఠాపురం గురించి స్వామివారి చరిత్రలో ఉంది. స్వామివారి ప్రథమ సేవకులు చలమానాయుడు గారు ఆయనతో చెప్తారు, అయ్యా మంది జన్మజన్మల రుణానుబంధం. ఒకప్పుడు వెంకటగిరి రాజా గారి ఇంట్లో నేను, వారి మామగారి ఇంట్లో నువ్వు పుట్టావు, ఆ తర్వాత పిఠాపురం రాజా గారి ఇంట్లో పుట్టాము, ఇప్పుడు నాగలి వెల్లుటూరు పూరిపాకల్లోకి వచ్చాం. ప్రతిసారి మిత్రులు మెడలు వస్తాయ్యా, ఈసారి మనం వచ్చిన పని వేరేలే అని చెప్పారు. చూసారా, స్వామివారు ఎందుకు మనకి వెంకయ్య స్వామి వారు, బాబా, రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్యులు
ఈ గురువులందరూ ఎందుకు కావాలి అంటే ఎప్పుడో శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే చెప్పేశారు కదా, అసలు మనకి ఏం కావాలో మొత్తం చెప్పేశారు కదా. కానీ మళ్ళీ గురువులు ఎందుకు అవతరిస్తున్నారు అంటే మనం శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం, దాన్ని మన నిత్య జీవితంలోకి పెట్టుకోలేకపోతున్నాం. అందుకే పరమాత్ముడు తనని తాను మనలో ఒక మనిషిగా ఆయన అవధూత రూపంలో వ్యక్తపరుచుకొని మనకి ఏది మంచో ఏది ఆచరించాలో తనని తాను ప్రకటించుకుంటున్నారు. ఆ ప్రకటనలో రూపమే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. ఆయన గొప్ప అవధూత. వెంకయ్య స్వామి వారు ఎప్పుడు అంటే మనకి ఈరోజు అవసరం కాబట్టి మనం సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఆ మహనీయుని యొక్క కీర్తిని ప్రశంసిస్తున్నాం. కానీ ఆయన వాచ ఏ రోజు బోధించలేదు, స్వామి మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది వచ్చామో మాకు ఏదైనా మంచి చెడు చెప్తే కదా స్వామి అంటే, చెప్పేది ఏముందయ్యా, చూచి నేర్చుకోండి అన్నారు. ఏం చూచి నేర్చుకోవాలి స్వామివారిని? ఆ కరుణామూర్తిలో ఉన్న పరమ వైరాగ్యాన్ని చూసి నేర్చుకోవాలి, ఆ ప్రేమ స్వరూపుల్లో ఉన్న కార్యదీక్షని చూసి నేర్చుకోవాలి, కఠోర నియమపాలని చూసి నేర్చుకోవాలి, నమ్రతని చూసి నేర్చుకోవాలి. ఎన్ని గుణాలు, ఎన్నో గుణాలు. ఎంతటి వైరాగ్యం అంటే ఎప్పుడో 2 గంటలు 3 గంటలకి మన లోకంలోకి వస్తారు, అప్పుడు తినడానికి ఏమన్నా ఉందయ్యా అంటారు. భక్తులు తెచ్చిన మిఠాయిలు ఏమన్నా ఉంటే రోసిరెడ్డి తాత ఆయనకి పెట్టగానే అబ్బో కూరల్లో కలుపుకునే ఎర్రపొడి పెట్టండి అయ్యా అని చెప్పి ఆ కారం కలుపుకొని మిఠాయిలు తింటారన్నమాట. అంటే కడుపులోకి ఏదో ఒకటి పోవాలి, అంతేగాని నాలుక రుచికి కాదు. అంతటి వైరాగ్యమూర్తి అన్నమాట స్వామివారు. పంచెలు గోచి ఏదైనా అడిగినప్పుడు రోసిరెడ్డి తాత మంచిగా ఉండే పంచెలు ఇస్తే అబ్బో ఎందుకయ్యా ఇలాంటివి, మనకి పాత గుడ్డలు ఇవ్వండి అయ్యా అంటారు. అలాగే ఒక సేవకుడు ఆయనకి ఏదో మంచి జరిగిందని చెప్పి ఒక భక్తుడు ఒక జిప్ బ్యాగ్ ఇస్తాడు, స్వామి వద్దయ్యా అంటారు. కానీ ఒక సేవకుడు తీసేసుకుంటారు స్వామికి తెలియకుండా, ఆయన బట్టలు పెట్టుకుంటారు అందులో, ఈ స్వామికి ఏం తెలియదులే అని. తీరా అందరు నిద్రపోయిన తర్వాత ఆ బట్టలతో సహా దాన్ని అగ్నిగుండంలో వేసేస్తారు స్వామి. చూసారా, అంతటి వైరాగ్యమూర్తి. అదేవిధంగా ఎంతో కఠోర నియమ పాలన. ఎట్లాంటి మనం అనుకుంటామో కొన్ని నియమాలు మనం పెట్టుకుంటాం, చక్కగా సడలించేస్తాం. మనం నియమం పెట్టుకునేదే సడలించడానికి. అంటే ఆ శక్తి, నియమాన్ని ఆచరించే శక్తి కూడా ఆ మహనీయుడే మనకి కల్పించాలి. ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు, 3 రోజులు జావ తాగరు. ఎందుకు తాగరు స్వామి? సేవకులకు అర్థం కాదు. ప్రతిరోజు స్వామివారు తాటాకు ధ్వని ఉంటుంది కదా, అందులోనే జావ తాగేవాడు. ఒక సేవకుడు చిన్న అశ్రద్ధ వలన దాన్ని మర్చిపోతాడు, ఇంకంతే తాగరు. చూసారు, అది మనకి చూస్తే చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ స్వామివారు అంతటి కఠోర నియమ పాలన. అదేవిధంగా ఒకసారి విపరీతమైన వర్షం పడుతుంటుంది, చెట్టు కింద అగ్నిగుండం వేస్తూ ఉంటారు. స్వామి అందరూ పక్కనున్న దేవాలయం వరండాలోకి వెళ్తారు. స్వామి మీరు తల లోపల పెట్టుకొని కాళ్ళైనా బయట పెట్టుకోండి, ఇక్కడ వేయండి అంటే అబ్బో బొక్క పడుతుంది అయ్యా అన్నారు. మనం వచ్చిన పని ఆగిపోతుందిలే అయ్యా అన్నారు. చూసారా, అంతటి కఠోర నియమ పాలన. అదేవిధంగా కార్యదీక్ష అంటే స్వామివారు, స్వామి వాన లేక గొడ్డు పిల్ల చచ్చిపోతున్నారు స్వామి అంటే, అబ్బో అట్లయితే మనమన్నా కష్టపడి వర్షం కురిపించుకోవద్దయ్యా అని చెప్పి 5 రోజులు నిద్రాహారాలు మాని ఆసనమైనా మార్చకుండా ఒకే దగ్గర ఉండి అగ్నిగుండం వేసి వర్షం కురిపిస్తారు. అంతటి మహనీయుడు. ఎందుకు స్వామివారు 5 రోజులు ఉండాల్సిన పని ఏంటి? పంచభూతాలు ఆయన 5 వేళ్లలో ఉన్నాయి, ఆయనకి 5 రోజులు ఎందుకు పట్టింది? ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ అంటే తుఫాన్ కానీ లేదా భూకంపం కానీ, ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలే సమిష్టి పాప పుణ్య ఫలితంగా వస్తాయంట. ఈ ప్రాంత ప్రజలందరూ పాపం చేస్తున్నారు అనుకోండి, సమిష్టిగా వచ్చేటివే ఈ ప్రకృతి వైపరీత్యాలు. స్వామివారి తపశ్శక్తితో ఆ పాపాన్ని అంతా కరిగించి పుణ్యం పెరిగిన తర్వాతే మళ్ళీ వర్షం కురిపించారు. అంతటి తపోమయుడు మన స్వామివారు.
స్వామివారి లీలలు ఎన్ని చెప్పుకున్నా అవి అనంతం. కాబట్టి ఆ మహనీయుడు వాచ ఏ రోజు బోధించలేదు. 4 విధాలుగా ఆయన బోధలు జరిగాయి. ముఖ్యంగా అందులో సూక్తుల ద్వారా సకల వేదాల సారాన్ని మనం రోజువారీ మాట్లాడుకునే మాటల్లో చెప్పేశారు స్వామివారు. ఆశ పోతే అంతా పోతుళ్ళయ్యా. చూసారా, కోరికలే దుఃఖానికి కారణం అని బుద్ధుడు అన్నాడు. కాబట్టి ఆశ అనేదాన్ని తీసేసుకున్నాము అంటే మనకి ఇక భగవంతుడి కృప అనంతంగా ప్రసరిస్తుందని. అదేవిధంగా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు. గొలగమూడి యొక్క గొప్పతనాన్ని అంత ఇదిగా చెప్పారు. అయ్యా, కాశీలో 14 ఎకరాల పుణ్యస్థలం ఉంటే గొలగమూడిలో 80 ఎకరాలు ఉందయ్యా. దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్తూ ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళారయ్యా అని చెప్పారు. 14 గతాలుగా అన్నం రాసులుగా పోసుంటే వేలు పెట్టేవాడే లేడయ్యా అన్నారు. ఈరోజు మన వైవి రాజస్వామి గొలగమూడిని భారతదేశాన్ని మొత్తానికి తిప్పుతున్నారు, పిఠాపురానికి తీసుకొచ్చారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి నామం ఎక్కడుంటే స్వామి అక్కడ ఉంటారు. స్వామివారు, స్వామి మాకు ఎప్పుడు మౌనంగా ఉంటారే, మాకు మంత్రం ఏదన్నా చెప్తే కదా అంటే మంత్రం ఏమీ చెప్పలేదు. కానీ ఆయన నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఆచరణతో బోధించిందే మనకి మంత్రం. ఈరోజు ఓం నారాయణ ఆదినారాయణ అని మనం హృదయపూర్వకంగా పిలిచాము అంటే వెంటనే వచ్చి కూర్చుని ఇక్కడ కూర్చోన్నారు స్వామి. లేదు అని మనం అనుకున్నావా, మనకి ఇంకా పూర్తిగా ఆయనకి అర్థం కాలేదని. వెంకయ్య స్వామి వారు మనందరి రూపాల్లో ఈరోజు మనం చెప్పుకునేది వింటున్నారు, ఆయనే మాట్లాడిస్తున్నారు. ఇటువంటి అవగాహన మనకు అవసరం. కాబట్టి వెంకయ్య స్వామి వారి భక్త బృందం అంతా ఇక్కడ ఈరోజు ఇంత గొప్పగా కలవడము, స్వామివారు అసలు అంటే మనకి తెలియదు కానీ ఆయన ఉండుంటే ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా చీటీ రాసి ఇచ్చేసేవాళ్ళు. ఫలానా రోజు పిఠాపురంలో మీరందరూ కలుస్తారులే కొండయ్యా అని. మన జీవితంలో ప్రతి చిన్న సన్నివేశం ముందు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇది గుర్తించాలి మనం. ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల అటువంటి విశ్వాసం ఏర్పడితే ధర్మాన్ని చక్కగా ఆచరించగలం. ఏమవుతుందో అన్న భయం ఉంటే ధర్మాన్ని ఆచరించలేము. అందుకే వెంకటేశ్వర స్వామి వారు తను ఏ రోజు వాచ చెప్పకపోయినా చివరి 6 నెలల్లో మాత్రము 5 మాటల్ని గట్టిగా చెప్పారు. అవే పంచశీల సూత్రాలు: సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. ఈ 5 మాటల్ని ఆయన 6 నెలల పాటు, అంటే 3 రోజులు వరుసగా ఒక మాట చెప్తూ ఉంటారు. సంపన్నత్వం అని పక్కన సేవకుడు చెప్తూ ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా అర్ధరాత్రులు ఆగిపోతే ఏమయ్యా పలకవు అంటారు, వెంటనే చెప్పాలి. చూసారా, అంటే ఈ 5 మాటలు ఎంత విలువైందో చూడండి. సత్యం, సకల సృష్టికి భగవంతుడొక్కడే ఆధారం. ఈ అంతా మనం చూసేది, కనపడేది, వినపడేది ఇవన్నీ కూడా ఆయన శక్తి నుంచే వచ్చింది. ఈ సమస్తం భూమి మీద ఎలా ఉందో, ఈ భూమి ఆకాశంలో ఎలా ఉందో, ఈ ఆకాశంలో ఉన్న సౌర కుటుంబం, పాలపుంతలు, ఈ విశ్వం అంతా కూడా ఆయన నుంచే ప్రకటమైంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ సత్యాన్ని హృదయగతం చేసుకొని ధర్మాచరణ. ఈరోజు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, గృహిణులుగా ఉండేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, రకరకాల జీవనాధారానికి మనం ఏదైతే స్వామి మనకి ధర్మంగా నిర్ణయించబడి ఉన్నాడో దానిని మనం అత్యద్భుతంగా ఆచరించాలి. ఈరోజు మనం స్వామివారి మార్గంలో ఉన్నాము అంటే ఆయన చూపించిన మార్గాన్ని, మన చేతిలో ఉన్న పనిని అత్యద్భుతంగా చేయాలి. అందుకే స్వామివారిని సేవకులు అంటారు, స్వామి మిమ్మల్ని నమ్ముకొని 20 మంది ఉన్నాము, మీరు రేపు చాటుకు పోయినాక మా పరిస్థితి ఏంటి స్వామి అంటే, అబ్బో ఇప్పుడు ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే నేను ఉన్నానని చేయండి అయ్యా అన్నారు. ఈరోజు రవికాంత్ గారు రాష్ట్రం మొత్తానికి ఫోన్ చేసి అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చిన
రాజుస్వామి వారి యొక్క సత్సంకల్పం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టినా, లేదా అందరి భక్తుల్ని నానసాయి గారు ఇక్కడ ఉన్న సత్సంగ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చిన లోపల ప్రేరణ ఆయనే, సర్వ ప్రేరణాధికుడు. మనం అనుకుంటే రాలేదు ఇక్కడికి. అదే మనం గుర్తించాలి. మనకి భగవంతుడు కొంచెం స్వతంత్రమే ఇచ్చాడు, మిగతాదంతా ఆయన నిర్వహిస్తున్నాడు. అది ఎలా చెప్పగలనంటే, మనం ఇక్కడికి రావాలి అని అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చి ఎవరెవరిని కలవాలి, ఎవరెవరి అనుభవాలు వినాలి, ఎవరెవరు ఏం చెప్తారు అనేది మన చేతుల్లో ఉందా? చూసారా? రావడం వరకంటే ఒక 5 నుంచి 10% మన చేతుల్లో ఉంది, 90% ఆయన నిర్వహిస్తున్నాడు. అది మనకు గుర్తుండాలి. స్వామివారిని మనము ఆయన మార్గంలో ఉన్నాము అంటే మనలో అహంకారం తగ్గుతూ ఉండాలి. అందుకే ఆయన 4వ మాట సాధారణత్వం. వెంకయ్య స్వామి వారిలో అతి గొప్ప నమ్రత. ఆయన స్వామిగా పేరు పొందిన తర్వాత కూడా ఒక అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ భిక్షం పెట్టండి అమ్మ అన్న. ఆమె అక్కడెక్కడో తోటలో పనిచేసుకుంటూ, ఎవరది అంటే, నేనమ్మా పిచ్చోన్నమ్మా అన్నారు ఇలా. అంతేగాని నేను వెంకయ్య స్వామిని అనలేదు. ఏ రోజు వెంకయ్య స్వామి వారు తను చేసిన గొప్ప పనులు ఆయన నేనే చేశానని ఏ రోజు చెప్పలేదు. నిర్మమో నిరహంకారం అంటారు భగవద్గీతలో. మమకారము లేదు, అహంకారము లేదు. ఆయన చేసిన అత్యద్భుతమైన లీలలన్నింటినీ నెల్లూరు రంగనాయకులు, పెంచిలకోన నరసింహస్వామి, తిరువళ్ళూరు వీర్రాఘవులు, కంచి వరదరాజులు వాళ్ళయ్యా చేశారు. అక్కడికి పోయి నిద్ర చేయండి, ఇక్కడికి పోయి కొబ్బరికాయ కొట్టండి, అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించేసారు. ఇది స్వామి చెప్పే నియమాలు. చూసారా? వెంకయ్య స్వామి వారు అంత గొప్పగా ఆచరణతో మనకు బోధించారు. ఆయన సూక్తులు, ఆయన లీలలు, అదేవిధంగా ఆయన స్వప్నాల్లో ఆయన బోధించే తీరు 2. తర్వాత ఆయన యొక్క అద్భుతమైన లీలల ద్వారానే మనం ఆయన గురించి తెలుసుకుంటున్నాము. తర్వాత మనం స్వామివారి విషయంలో తెలుసుకోవాల్సింది, నిన్న రాజస్వామి వారు చెప్తున్నారు, మనం కేవలం పుస్తకాలు చదివితే భగవంతుడి గురించి తెలిసిపోతామని కాదు. ఎందుకంటే ఒక 10 పుస్తకాలు కాంతి గురించి చదివామంటే వాటి నుంచి కాంతి ఏమి రాదు, అయస్కాంతం గురించి చదివామంటే వాటి నుంచి రాదు. కానీ సద్గురు సన్నిధిలోకి వస్తుంది, సద్గురు సన్నిధిలో అది వస్తుంది. నిన్న రాజస్వామి వారు చెప్పారు కదా, స్వామివారు ఆవాహన చేసుకోవాలి. పారాయణ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే పరాయణత్వాన్ని పొందాలి. భగవంతుడు మన నుంచి కోరేది కేవలం 3 విషయాలనండి. ఆయన మనం చేసే ఆర్భాటాలు, హంగులు ఇవి కాదండి. ఆయన 1 మన కాలాన్ని, 2 మన మనస్సుని, 3 కృతజ్ఞతా భావాన్ని. ఈ 3టిని కోరుతున్నారు. మనసు మన చేతుల్లో ఉందా ఆయనకి ఇవ్వడానికి? లేనే లేదు. మన మనసులో సముద్రంలో అలలు వచ్చినట్టు ఆగకుండా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. మరి అటువంటి మనసుని ఆయనకి ఎలా ఇవ్వగలం? కాబట్టి మన చేతిలో ఉన్న 1 మన కాలం. మనం కాలం ఎప్పుడైతే నియమబద్ధంగా ఆయనకి ఇస్తుంటామో నిదానంగా మన మనసును కూడా ఆయనకి ఇస్తుంటారు. ఎప్పుడైతే మన మనసు ఆయన వశం అవుతుందో అప్పుడు మనకి ఇంకా వేరే విషయాలు, తక్కిన విషయాలు ఆనందాన్ని కలిగించవు. కేవలం ఆయన లీలలు వినడము, మాట్లాడడము, అది నలుగురికి పంచుకోవడము, దీని ద్వారా మనలో కృతజ్ఞతని ప్రకటించుకోవడం. భగవంతుడు మనకి ఎంత చేస్తున్నాడండి? భగవంతుడు ఆయన మనకి చేసేది ఏ రోజు మనకి తెలియాలని కూడా అనుకోరు. కాకపోతే కొన్నిసార్లు తెలుస్తుంది అంతే. ఎలా అంటే ఒక చిన్న కథ ఉంది. 2 పావురాళ్ళు చక్కగా ఆ చెట్టు మీద ఆడుకుంటూ ఉన్నాయంట. పైనుంచి ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుందండి. కింద నుంచి ఒక వేటగాడు అదే సమయంలో గురిపెట్టున్నాడు. సెకండ్లో అవి ప్రాణం పోయే స్థితి ఉంది. కానీ వాటికి అవేం తెలియదు, చక్కగా ఆడుకుంటున్నాయి. అప్పుడు ఒక పాము, అంటే ఆ వేటగాడు చూసుకోకుండా పాము మీద కాలు వేస్తుంటే పాము అతన్ని కరవడం, వెంటనే అతని బాణం గురి తప్పి పైన గ్రద్దకి తగలడం. ఒక్క క్షణంలో ఇదంతా జరిగిపోయింది. అంటే కానీ పావురాలు మాత్రం ఆడుకుంటూనే ఉన్నాయి. ఈరోజు మనం ఇంత సంతోషంగా సమ్మేళనంలో పాల్గొంటున్నాము అంటే మనకి తెలియకుండా ఎన్నో ఆపదల నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నారు. అది మనం గుర్తించగలిగాలి. ఆయన కాపాడే ఆపదలన్నీ అసలు మనకి చెప్పాలన్న విషయమే లేదు ఆయన. కాబట్టి స్వామివారు
ఇంకొక గొప్ప విషయం మనం తెలుసుకోవాల్సింది, స్వామివారి సేవకులు, అందులో ముఖ్యంగా తులసమ్మ గారు, రోసిరెడ్డి తాత, ఒక్కెమ్మ గారు, పోలిరెడ్డి తాత, అక్కి వెంకటరామరెడ్డి గారు, వీరు ఎంతో దివ్యమైన గుణాలు, ఈ గుణాలన్నింటినీ మనకి తెలియపరిచిన శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు. వీరు తులసమ్మ గారి గురించి నిన్న మన రాజస్వామి గారు చెప్పారు. ఆమె అసలు స్వామివారిని ఎంత గొప్పగా నమ్మారు అంటే, అప్పట్లోనే వారికి ఎంతో ఆస్తులు, కార్లు, ట్రాక్టర్లు, 100 ఎకరాల పొలం ఉన్న ఆవిడ అనమాట. కానీ ఆమెకి కడుపులో గడ్డ లేచి ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతుంది అని చివరి చూపుగా బంధువుల దగ్గరికి తీసుకెళ్ళండి అంటే, అప్పుడు నన్ను బంధువుల దగ్గరికి వద్దు, స్వామివారి దగ్గరికి తీసుకుపోండి, ఎటు చచ్చిపోతున్నాను కదా అన్నారు ఆమె చివరి కోరికగా. మరి స్వామివారి దగ్గరికి తీసుకెళ్తే నిండు కుండ అన్నం వండించి దాని వైపు తదేకంగా అలా చూసి, అమ్మకి పెట్టండి అయ్యా, ఇంటికి తీసుకెళ్ళి వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకురండి అంటారు. బంధువులు అనుకుంటారు ఇంక శవాన్ని తీసుకురావాల్సిందే, స్వామి ఏంటి ఇలా చెప్తున్నారు అని. వారం రోజుల తర్వాత ఆమె కడుపులో గడ్డ ఏమైపోయిందో, ఆమెకి పునర్జన్మ వచ్చింది. ఆ తల్లి ఆ చావు రుచి చూసొచ్చింది కాబట్టి, ఇంక చచ్చిపోతాను అనుకున్న ఆవిడ బతికింది కాబట్టి, ఈ పునర్జన్మ ప్రతి శ్వాస ఆయనకే అంకితం. 20 సంవత్సరాలు బతికారు ఆ తర్వాత అమ్మ. ఆ 20 సంవత్సరాలు స్వామి సన్నిధిని ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళలేదు. ఎలా అంటే, పంచభక్ష పరమాన్నాలు తినే ఆవిడ పచ్చడి మెతుకులు, కటికి పచ్చడి మెతుకులు తిన్నారు. పట్టు పాన్పుల మీద పడుకునే ఆవిడ ఈతాకు చాప మీద పడుకున్నారు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవని ఆవిడ ముళ్ళల్లో స్వామివారు ఎలా వెళ్తే అలా వెళ్ళారు. ఇదంతా జరిగేదేనా అసలు? చూసారా? అంతటి విశ్వాసం ఆమెకు వచ్చింది అంటే ఆమె అనుభవాన్ని ఆమె గట్టిగా పట్టుకున్నారు. భగవంతుడు ఒక్కసారి అనుభవం ఇస్తారు, మనం ఎంత గట్టిగా పట్టుకున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. చూసారా? అదేవిధంగా రోసిరెడ్డి తాత ఆయన పేరు చుండు నాగయ్య గారు. ఆయనకి సంసారం అంటేనే రోసి వచ్చాడనమాట. ఆ రోసిరెడ్డి తాత స్వామివారి దగ్గరికి రాగానే ఆయన ఎంత గొప్ప పూర్వ జన్మ సంస్కారం లేకపోతే నన్ను ఉద్ధరించే మహనీయుడు ఈయనే. తులసమ్మ గారి కన్నా ఒక అనుభవం ఉంది, రోసిరెడ్డి తాతకి ఎటువంటి అనుభవం లేదు. ఆయన సన్నిధికి రాగానే నన్ను ఉద్ధరించే మహనీయుడు ఈయనే అనేది గుర్తించి ఇంటికి పోలేదు ఆయన, ఇంకా ఇంటికే పోలేదు. ఒక్కసారి మాత్రము ఈ రోసిరెడ్డి తాతకి స్వామివారు అప్పగించిన పని ఏంటంటే, స్వామివారు యోగ స్థితిలో ఉంటారు కాబట్టి ఆయన ఎవరు తాకనివ్వరు. అందుకని రోసిరెడ్డి తాత కాపలా, సేవకులను కూడా తాకనివ్వరు రోసిరెడ్డి తాత. అందుకని కొంతమంది సేవకులకి ఆయన అంటే కోపం, ముసలోడు పని బాట లేకుండా స్వామి మీద ఈగ వాలీకుండా కూర్చొని ఉన్నారు అంటారు. ఆయనకు కొంచెం ఉక్రోషం ఎక్కువ కదా, ఈ బతికే కన్నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు ఆ రోజు రాత్రి స్వామివారు అంటారు అందరు పడుకున్న తర్వాత, అయ్యా వంట చేయి వదిలి పరిగెడుకుంటావా, ఊళ్ళోకి వెళ్ళి నౌకలంత భిక్ష తెచ్చుకొని గంజి తాగి ఏడే పడుండి అయ్యా అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని అక్కడే పడున్నారు, ఇంటికి పోనేలేదు. అది రోసిరెడ్డి తాత. మరి అటువంటి రోసిరెడ్డి తాత యొక్క ప్రార్థన ఉత్తమ ప్రార్థన. ఏం ప్రార్థన చెప్తారంటే, తండ్రి నీ మాటల్ని, స్వామివారు ఎప్పుడు అవధూత స్థితిలో ఉంటారు, ఇట్లా చూస్తారు, పైకి చూస్తారు, లెక్కేసుకుంటారు, ఇట్లా అంటారు. నీ మాటల్ని అర్థం చేసుకుని ఆచరించే శక్తి నాకు లేదు తండ్రి, నాలో ప్రేరణ పెట్టి నీవే నీకు నచ్చినట్టు నన్ను నడిపించుకో. ఇది రోసిరెడ్డి తాత ప్రార్థన. చూసారా? పూర్తిగా వేసేయడం అంటే అసలు ఇంకా అహంకారం అనే వేళ్ళు లేనే లేవు. అందుకే భగవాన్ రమణ మహర్షి చెప్తారు, మనం రైలు బస్సు ఎక్కితే మూట మనం నెత్తినే పెట్టుకొని ఉంటామా, బ్యాగ్ తీసి పక్కనేస్తామా? ఒక్కసారి సద్గురు సన్నిధికి వచ్చాక పూర్తి బాధ్యతలు ఆయన మీద వేసేసి హాయిగా కూర్చోవడమే. అలా కూర్చోగలిగితేనే ఆయన్ని మనం పూర్ణంగా విశ్వసించినట్టు. సద్గురు సన్నిధి కూడా మనకి అంత గొప్ప శాంతిని ప్రసాదిస్తుంది. ఎవరి సన్నిధిలో అయితే కారణం లేకుండా మనసు పరమ తృప్తిని, శాంతిని అనుభవిస్తుందో అదే పరమాత్ముని సన్నిధి. ఇదే మనకి గుర్తు. ఈరోజు గోపాల్ బాబా సన్నిధిలో, వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఇలా కూర్చున్నాము అంటే హృదయం ఉప్పొంగిపోయే ఆనందం కలుగుతుంది. మనం అందరం ఇలా కలవడం నిజంగా
అసలు ఇక్కడికి వచ్చి 4 మాటలు స్వామి గురించి ఇలా పంచుకోగలగడం కూడా గొప్ప అవకాశం, చాలా గొప్ప అవకాశం. ఇంత గొప్ప అవకాశం మనందరికీ ప్రసాదించిన రాజస్వామి వారు, తర్వాత రవికాంత్ గారు, తర్వాత నానసాయి గారు, ఇంతమంది భక్తుల్ని సహృదయాల్ని ఇక్కడికి తీసుకువచ్చిన వారందరికీ ఎంతో కృతజ్ఞతలు. అదేవిధంగా మా గుడి తరఫున సుళ్ళూరుపేటలో భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి గుడి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది. మునికృష్ణారెడ్డి గారు, తర్వాత కృష్ణయ్య అంకుల్ గారు ఇక్కడ ఉన్నారు కదా, వీరందరి సహాయం వల్లనే మాకు గొప్ప సత్సంగం ఏర్పడింది. ప్రతి గురువారము స్వామివారి చరిత్రని గుళ్ళో నేనే చదివే అవకాశాన్ని స్వామి కల్పించారనమాట. స్వామివారి అవధూత బోధామృతము, చూచి నేర్చుకో అన్న పుస్తకాలు, స్వామి సన్నిధి, ఈ 3 పుస్తకాలు, అవధూత లీల తర్వాత ఈ 3 పుస్తకాలు చదివితే మనకి అసలు స్వామివారి తత్వం అర్థమవుతుంది. మనం నిజంగా ఎవరిని ఆరాధించాలి, ఈ సమయంలో మనం ఎంతోమంది రకరకాలుగా పట్టుదారులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కేవలం రాజస్వామి చెప్పినట్టు ఆయన ఆత్మబోధకుడై మనల్ని నడిపిస్తాడు. పుస్తకాల్లోనే కాదు, ఆ పుస్తకాల్ని పరాయణత్వంతో మనం చదివినప్పుడు ఆయన ఆత్మబోధకుడై మనల్ని నడిపిస్తాడు. స్వామే మనకి మార్గం, స్వామే మనకి గమ్యం, వేరే దారి లేదు. ఓకేనా? కాబట్టి అంతటి మహనీయ మూర్తికి మనము ఆయన కోరిన కాలాన్ని, మనసుని, కృతజ్ఞతా భావాన్ని సమర్పించి హృదయపూర్వకంగా ఆయన మనకి చేసిన మంచిని నలుగురికి చెప్పుకొని అందరినీ అదే ఆయన యొక్క సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ సమయాభావం వలన సెలవు తీసుకుంటున్నాను. స్వామివారి కృప అందరి మీద అనంతంగా ప్రసరించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. ఇప్పటి వరకు నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి గోవన్న పర్వాలేదు, నేను చక్కగా స్వామి గురించి చెప్తూ ఉన్నాను. ఇందాక ఆయనే చెప్పాడు, సమ్మేళన పేరేపన ఆయనే కాబట్టి ఈ సమ్మేళనంలో బాబు మదన్ కుమార్ని ఎక్కడ సమ్మేళనం జరిగినా వచ్చి ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనాలని గట్టిగా తప్పట్లు కొట్టాలి. మదన్ కుమార్ గారి విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రయాణంలో ఆయన కూడా ఒక పొంతుగా, ఒక పాత్రుడిగా కలవాలని మరొకసారి ధన్యవాదాలు మదన్ కుమార్ గారు. వీరిని సత్కరించడానికి కాకినాడ జిల్లా గొల్లప్రోలు శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి నిర్భయానంద గారు, తెలుగు కీర్తి నంది అవార్డు గ్రహీత, వారు ఇచ్చేశారు. వారు మదన్ కుమార్ గారిని సత్కరిస్తారు. ఓం నారాయణ ఆదినారాయణ. జై. తర్వాత కొండపల్లి విజయలక్ష్మి గారు రాయవరం నుంచి వచ్చారు. వారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. విజ్ఞానంద భారతి స్వామి నిర్భయానంద గారు కూడా 2 నిమిషాలు మాట్లాడారు.